Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I'm your current affairs faculty. ఈ రోజు రివైజ్ అండ్ రైస్ సిరీస్లో భాగంగా మన డిస్కస్ చేయబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇది కరెంట్ అఫైర్స్లో రెగ్యులర్గా ఉంది కాబట్టి దీని మీద కూడా మన క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ పే అటెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని ఎందుకు తీసుకొచ్చాము అంటే మనకి అకాడమిషియన్స్ ఉన్నారు, రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, స్టార్టప్స్ ఉన్నాయి. మరి వీటికి కావాల్సిన కాంపిటేషనల్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేయడానికి ఈ మిషన్ని మనం తీసుకొచ్చాం 2015లో. సో ఈ మిషన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ రెండు నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మైటీ. వీళ్ళిద్దరు కలిసి దీన్ని జాయింట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. వీటితో పాటు ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. ఫస్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి సీడాక్ పూణే. సో ఇట్ స్టాండ్స్ ఫర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓకేనా, ఇది పూణేలో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇది బెంగళూరులో ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసికట్టుగా వర్క్ చేసి ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఒక స్టేట్మెంట్లు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అసెంబుల్డ్ ఇండిజీనియస్లీ కాల్డ్ పరమ్ శివాయ్. మన ఇండియాలో ఓకేనా ఇండిజీనియస్గా అసెంబుల్ చేయబడిన ఫస్ట్ సూపర్ కంప్యూటర్ యొక్క నేమ్ ఏంటంటే పరమ్ శివాయ్ అనమాట. దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ డిప్లాయ్ చేశారు అంటే ఐఐటి వారణాసి, యూపీలో ఐఐటి వారణాసి ఉంటుంది. అక్కడ ఈ పరమ్ శివాయ్ అనే దాన్ని ఇండిజీనియస్గా డెవలప్ చేయడం అనేది జరిగింది. ఈ సూపర్ కంప్యూటర్స్లో కంప్యూటింగ్ పవర్ని బేస్ చేసుకొని రేంజెస్ని డిసైడ్ చేస్తాం. ఓకేనా, ఒక సూపర్ కంప్యూటర్ ఉంది, దానికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది, కంప్యూటింగ్ కెపాసిటీ. దాన్ని బేస్ చేసుకొని అది లోవర్ రేంజా, మిడ్ రేంజా, లార్జ్ రేంజా అని చెప్పి మనం డిసైడ్ చేస్తాం. సో ఆ కంప్యూటింగ్ కెపాసిటీస్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. లోవర్ రేంజ్ ఏదైతే ఉందో దాని యొక్క కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది అంటే 50 టెరాఫ్లాప్స్ నుంచి 500 టెరాఫ్లాప్స్ వరకు ఉంటుంది. ఓకేనా, సో 50 to 500. మిడ్ రేంజ్ వచ్చేసరికి 500 టెరాఫ్లాప్స్ నుంచి 1 పెటాఫ్లాప్ వరకు ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా లార్జ్ రేంజ్, దీని యొక్క రేంజ్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 1 పెటాఫ్లాప్. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో రేంజెస్ ఇలా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ప్లేస్ చేశాను, ఒకసారి చూడండి సరిపోతుంది. సో ఫస్ట్ ఇండిజినియస్గా మనం డెవలప్ చేసింది ఏంటమ్మా, పరమ్ శివాయ్, ఎక్కడ ఐఐటి వారణాసి. తర్వాత పరమ్ బ్రహ్మ, ఇది ఎక్కడ పూణే అనమాట. తర్వాత పరమ్ శక్తి ఖరగ్పూర్, పరమ్ యుక్తి బెంగళూరు, పరమ్ సంగనాక్ ఇది ఎక్కడ ఉంది, కాన్పూర్లో ఉంది. పరమ్ సిద్ధి ఏఐ, ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి, సీడాక్ పూణే. ఓకేనా, సో పరమ్ సిద్ధి ఏఐ ఇది సీడాక్ పూణేలో ఉందన్నమాట. ఇది ఒకసారి చూసుకోండి, కొంచెం ఇంపార్టెంట్ ఇది. ఓకే రైట్. అండ్ రీసెంట్గా 2024లో కొంచెం బాగా పర్ఫామ్ చేసిన సూపర్ కంప్యూటర్స్లో టాప్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే ఐరావత్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియాలోనే టాప్ ప్లేస్లో ఉన్న సూపర్ కంప్యూటర్ ఏంటంటే ఐరావత్. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది, సీడాక్లో ఉంది ఇది కూడా. తర్వాత రీసెంట్గా ఆర్కా అండ్ అరుణికా అని తీసుకొచ్చారు, ఇది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఇది కరెంట్ అఫైర్స్ నుంచి లింక్ చేసుకుంటూ వస్తుంది డేటా అనేది, ప్లీజ్ వెయిట్. అండ్ నెక్స్ట్ చూడండి ప్రత్యూష్, తర్వాత మిహిర్, ఇవి రెండు ఇంపార్టెంట్. సో ప్రత్యూష్ని కూడా మనం ఎక్కడ తీసుకొచ్చాము, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీలో తీసుకొచ్చాము. మిహిర్ అనేది నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ స్లైడ్లో మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఐరావత్ అనేది ఎక్కడ ఉంది, ఆర్కా అనేది ఎక్కడుంది, అరుణిక అనేది ఎక్కడుంది, ప్రత్యూష్ అనేది ఎక్కడుంది, మిహిర్ అనేది ఎక్కడుంది. ఆ ఇన్స్టిట్యూట్ నేమ్స్, వీటి యొక్క నేమ్స్ చూస్తే చాలు. నెక్స్ట్ చూడండి, ఈ సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేయడం కోసం కొన్ని ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఆ ఏజెన్సీస్ యొక్క నేమ్స్ కూడా చూడండి సరిపోతుంది. సో ఫస్ట్ ఏజెన్సీ వచ్చేసరికి సీడాక్, ఇందాక మనం చూసాం ఐరావత్ కూడా అక్కడే ఉంది. సో సీడాక్ స్టాండ్స్ ఫర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సి డాట్, ఇట్ స్టాండ్స్ ఫర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. నెక్స్ట్ వన్ ఎన్ఏఎల్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. ఆ తర్వాత బిఏఆర్స్ అందరికీ తెలిసినదే, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అనురాగ్, ఇట్ స్టాండ్స్ ఫర్ అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్. సో ఆప్షన్స్లో కొన్ని ఏజెన్సీస్ ఇచ్చి దీంట్లో ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్కి సంబంధించిన ఏజెన్సీస్ని మల్టిపుల్ చాయిసెస్లో ఐడెంటిఫై చేయమంటాడు. సో సీడాక్ ఉంటుంది, సి డాట్ ఉంటుంది, ఎన్ఏఎల్ ఉంటుంది, బార్క్ ఉంటుంది, అనురాగ్ కూడా ఉంటుంది. జస్ట్ ఒకసారి చూస్తే అక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. రైట్, నెక్స్ట్ చూడండి, ఈ సి డాట్ ఏదైతే ఉందో ఇదేం డెవలప్ చేసింది అంటే చిప్స్ని డెవలప్ చేసింది. సో ఈ చిప్స్ అంటే ఏం లేదమ్మా, ఇవి హై పర్ఫార్మెన్స్ ప్యారలల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనా, ఇవి హై ఎండింగ్ ప్రాసెసింగ్ సిస్టమ్స్. సో వీటి నేమ్ చిప్స్ అనమాట. వీటిని డెవలప్ చేసిన ఏజెన్సీ ఎవరు అంటే సి డాట్. నెక్స్ట్ బార్క్ ఏం చేసింది, సూపర్ కంప్యూటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ సూపర్ కంప్యూటర్స్ యొక్క సిరీస్ యొక్క నేమ్ ఏంటంటే అనుపమ్. సో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే అనుపమ్ సిరీస్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ ఏజెన్సీ వాళ్ళు డెవలప్ చేశారు, సీడాక్, సి డాట్, బార్క్, రాగ్.
ఆన్సర్ వచ్చేసరికి బార్క్ అనమాట. ఓకేనా. సో బార్క్ వాళ్ళే అనుపమ్ సిరీస్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ని తయారు చేశారు. నెక్స్ట్ వన్ చూడండి, అనురాగ్. వీళ్ళు కూడా సూపర్ కంప్యూటర్స్ని క్రియేట్ చేశారు. ఆ సిరీస్ యొక్క నేమ్ వచ్చేసరికి పిఏసిఈ. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ పరం సిరీస్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం పదండి. సో ఈ పరం సిరీస్ని ఎక్కడ అసెంబ్లీ చేస్తామంటే సీడాక్ పూణేలోనే ఎస్టాబ్లిష్ చేస్తాం మనం. సో పరం అంటే మీనింగ్ ఏం లేదమ్మా, సాంస్క్రిట్లో సుప్రీం అని చెప్పి అర్థం అనమాట. సో ఈ పరంలోనే మనం కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ నేమ్స్ని తీసుకొచ్చాము, సిరీస్ని మార్చుకుంటూ వచ్చాము. సో ఫస్ట్ మనకి పరం 8000 ఉంటుంది, తర్వాత పరం 9000, ఆ తర్వాత పరం 10,000 అండ్ రీసెంట్గా మన ఏఏ సూపర్ కంప్యూటర్ ఐరావత్ ఏదైతే ఉందో దీంతో పాటు పరం సిద్ధి ఏదైతే ఉందో ఇది బాగా పర్ఫామ్ చేసింది. సో వరల్డ్ వైడ్గా ఇది 75th ర్యాంక్లో ఉందన్నమాట. మన ఇండియా నుంచి ఇదే టాప్ అనమాట. ఓకేనా. అండ్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ మనం ఎప్పుడు తీసుకొచ్చాము, 2015లో తీసుకొచ్చాము. దీని ఒక మెయిన్ గోల్ ఏంటంటే ఇండిజీనియస్ సూపర్ కంప్యూటర్స్ని డిప్లాయ్ చేయాలి లేదా ఇన్స్టాల్ చేయాలి. ఎన్ని అంటే 73 ఇండిజీనియస్ సూపర్ కంప్యూటర్స్ని ఇన్స్టాల్ చేయాలి, అది కూడా 2022 కల్లా. ఓకే. సో ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ని తీసుకొచ్చాము ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. సో ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఈసారి ఖచ్చితంగా క్రాక్ చేయాలని చెప్పి టార్గెట్గా ఉన్నారో, సో వాళ్ళు ఈ పర్టికులర్ కోర్స్ని తీసుకోండి. ఈ కోర్స్ని తీసుకుంటే మీరు ఎటువంటి కరెంట్ అఫైర్ మ్యాగజైన్ని ఎక్స్ట్రాగా చదవాల్సిన అవసరం లేదు, ఎటువంటి వీడియోస్ కూడా చూడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సో పీటీ 3:5 కానీ అదర్ డాక్యుమెంట్స్ ఏమీ చదవాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఈ సింగిల్ కోర్స్ మీద మీరు డిపెండ్ అయిపోవచ్చు, నాది బాధ్యత. సో 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి అండ్ కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. సో కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ కూడా ఉంటాయి, లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీషీస్ ఇన్ న్యూస్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, ఐఆర్ మ్యాపింగ్ కానీ, ఇవన్నీ మేము ఎక్స్ట్రాగా కవర్ చేస్తాము. అండ్ మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, పీడిఎఫ్స్, వాటిని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకునే టెస్టులు కూడా ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్తో పాటు పీడిఎఫ్స్తో పాటు టెస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో కరెంట్ అఫైర్ టెస్టులు కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మీకు కానీ కోర్స్ తీసుకున్న తర్వాత క్లాసెస్ నచ్చకపోతే మీరు మాకు మెసేజ్ చేసి, సార్ మా క్లాస్ నచ్చలేదంటే రిఫండ్ ఇచ్చేస్తాము. సో 15 days వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది. అది కూడా 100% అమౌంట్ ఇచ్చేస్తాం. లైక్ 50%, 75% అట్లే ఉండదు, 100% మొత్తం ఇచ్చేస్తాం. ఓకే. సో 500 రూపీస్ మాత్రమే కోర్స్ ప్రైస్ అనేది. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. లేదు డైరెక్ట్గా పర్చేస్ చేసేస్తామంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేస్తే కోర్స్ యొక్క పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు పేమెంట్ చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి, March 3rd నుంచి. ఆల్రెడీ మార్నింగ్ పాలిటీ క్లాస్ కూడా ఫినిష్ అయిపోయింది. మీరు ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుంది ఏ క్లాస్ ఫినిష్ అయింది, దానికి సంబంధించిన పీడిఎఫ్ అప్లోడ్ అయిందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకుని మీకు నమ్మకం వస్తేనే జాయిన్ అవ్వండి. ఓకేనా. రైట్. ఇప్పుడు ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇది న్యూస్లోకి వచ్చింది అనమాట. ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే రీసెంట్గా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ని ఇనాగరేట్ చేశారు. ఎక్కడ ఇనాగరేట్ చేశారనేది ఇంపార్టెంట్. సో పూణేలో 1, ఢిల్లీలో 1, కోల్కతాలో 1. ఈ 3 cities యొక్క నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో పూణేలో మనకి జైంట్ మీటర్ రేడియో టెలిస్కోప్ ఉంటుంది. సో అక్కడ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఢిల్లీలో ఒక యూనివర్సిటీ ఉంటుంది, దాని యొక్క నేమ్ వచ్చేసరికి ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్. ఇది మనకి ఢిల్లీలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక సూపర్ కంప్యూటర్ని తీసుకొచ్చారు. ఫస్ట్ది ఎక్కడ తీసుకొచ్చారు, GMRT, ఇది పూణే. ఇక్కడ ఒకటి, సో ఢిల్లీలో ఒకటి. నెక్స్ట్ కోల్కతా. సో కోల్కతాలో ఎక్కడంటే SN బోస్ సెంటర్ అనమాట కోల్కతాలో, ఇక్కడ ఒకటి. సో ఈ 3 cities కొత్తగా 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ని తీసుకొచ్చారు రీసెంట్గా. సో అందుకని ఇది న్యూస్లోకి వచ్చింది. సో ఈ 3 cities ఒక నేమ్స్ని గుర్తుపెట్టుకోండి. వీలైతే ఈ GMRT లేకపోతే యూనివర్సిటీ నేమ్ అండ్ SN బోస్ సెంటర్ ఉంది కదా, వీటిని కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ 3 సూపర్ కంప్యూటర్స్తో పాటు ఇంకొక 2 తీసుకొచ్చారు. అవేంటంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్. సూపర్ కంప్యూటర్స్ వేరు, కంప్యూటింగ్ సిస్టమ్స్ వేరు. ఓకేనా. సో సూపర్ కంప్యూటర్స్ 3 తీసుకొచ్చారు. ఈ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ని 2 తీసుకొచ్చారు. వాటికి నేమ్స్ ఏంటంటే ఒకటి ఆర్కా, రెండోది అరుణిక. ఇందా నేను చెప్తాను అన్నాను కదా, ఇది అనమాట. సో ఆర్కాని ఎక్కడ తీసుకొచ్చారు, IITM పూణేలో తీసుకొచ్చారనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆర్కాని ఎక్కడ తీసుకొచ్చారు, మనకి IITM పూణేలో తీసుకొచ్చారు. మరి అరుణికాని ఎక్కడ తీసుకొచ్చారు అంటే నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఇది ఎక్కడ ఉంది, నోయిడాలో ఉంది. అంతే. మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసి చెప్పేశాను. ఫస్ట్ మనం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏమేమి తీసుకొచ్చాము ఇప్పటి వరకు, దానికి సంబంధించిన డేటా మొత్తం కవర్ చేశాను. రీసెంట్గా ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైం పీరియడ్లో న్యూస్లో ఉంది ఈ టాపిక్ అనేది.
ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా మన మోడీ గారు 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్స్ని తీసుకొచ్చారు. పూణే, ఢిల్లీ, కోల్కతా ఎక్కడెక్కడ తీసుకొచ్చారో చెప్పాను. వీటితో పాటు 2 హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ని తీసుకొచ్చారు. వాటి పేర్లు ఏంటంటే ఆర్కా అండ్ అరుణిక. సో ఈ రెండింటిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఆర్కా వచ్చేసరికి ఐఐటిఎం పూణేలో అండ్ అరుణిక వచ్చేసరికి నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇన్ నోయిడా. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ రోజు టాపిక్ ఏదైతే ఉందో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని విత్ కరెంట్ అఫైర్స్తో కూడా కవర్ చేయడం అనేది జరిగింది. సో ఇటువంటి సెషన్స్ని నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ టుడే దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.